10 బీఆర్ఎస్ పాలనలో కాగజ్నగర్ పట్టణాన్ని పూర్తిగా దిగజార్చారని ఎంపీ రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్పీఎం పేపర్ మిల్లులో ఒకప్పుడు 1700 మంది ఉన్న పర్మనెంట్ కార్మికుల సంఖ్యను కేవలం 350 మందికి తగ్గించారని విమర్శించారు. కొమరం భీం జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్పీఎం మిల్లు గేట్ వద్ద బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10 బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎస్పీఎం పేపర్ మిల్లును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ 10 పాలన వైఫల్యాలను ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. అభివృద్ధే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే పట్టణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే హరీష్ బాబు తెలిపారు. పనులు టెండర్ల దశలో ఉన్నాయన్నారు. హక్కులు కాల రాయడానికి అవునా వాళ్ళే 10 మందితోటి కమిటీలు వేసి వాళ్ళు ఢిల్లీ యాత్రలు చేసి ఒరిస్సా కూడా పోయినరా ఎడడం పోయిన కదా వాళ్ళు ఈ మధ్యలో రకరకాలుగా వీటితోటి చేయనీయం. ఇవాళ అమీతుమీ తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కార్మికులు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు ఒకవేళ ఈ వృద్ధ జంబు కానీ గిట్ట మళ్ళీ నమ్మితే గొర్రె కషాయం నమ్మినట్టే. ఇప్పుడే కల్లోజీ చెప్పలే ఈ మాట, నేను చెప్తాను. ఇవాళ మీ గొంతు కోసిందే వీళ్ళు. ఈ గొంతు కోసిన వాళ్ళని మీరు మళ్ళీ నమ్ముతారా లేదా అనేది ఒకసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచనలో కలవడం జరిగింది. మీరు రావాలి. ఎన్నికల కోసం మీరు అందరూ కళ్ళు కాయలు కాసే విధంగా చూస్తుంటే ఒకవేళ ఎన్నికల ప్రకటన వస్తే చాలా క్రియాశీలకం, చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యత. ఇందులో మనం కార్డు పడితే ఆగమైపోతాం. మిత్రులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ ఇప్పుడే కల్లోజీ నేను ఆలోచన చేయలే. కల్లోజీ మంచి ఆలోచనలు చేస్తాడు. ఎందుకంటే ఆయన బాగా అనుభవం ఉన్నది. ఈ మొత్తం కార్యాలయాలు పార్టీ ఆఫీసులు పక్కన పెడితే యూనియన్ ఆఫీసులు అన్ని బంద్ అయినాయట. కేవలం బిఎంఎస్ ఆఫీసు నిలిచిందట, ప్రజా కార్యాలయం నిలిచిందట. ఇవి రెండు ఎందుకు నిలిచినాయి అంటే ఇది ప్రజల కోసం పనిచేసే కార్యాలయాలు కాబట్టి ఇవి రెండు నిలిచినాయి. ఇక మిగతా యూనియన్లు అన్నీ అమ్ముడుపోయినాయి అన్నట్టు. అవునా కదా? వాళ్ళు బెదిరించారు. వీళ్ళు పేరు ఏం పేరు? మీ మున్సిపల్ చైర్మన్ పేరు చిచ్చా అంటారు. ఆయన పేరు సులేమాన్. ఏం పేరు? సులేమాన్. ఎన్ని రోజుల క్రితం అయినా 20 ఏళ్ళు. అంటే కొత్త పిల్లలు ఉన్నారు, కొత్త ఓటర్లు. చేసుకోరి. మీ కాగజ్నగర్ మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉన్నారో ఒకసారి ఆలోచించుకోరు. చైర్మన్ ఎవరు? షేక్ దస్తగిరి. ఏం పేరు? మర్చిపోయినరా? अच्छा बहन बोल रहा था नेक्स्ट चेयरमैन का नाम है सद्दाम हुसैन. याडुंडाले सद्दाम हुसैन ఏడుండాలి? ఆడుండాలి పైన. మీరు తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టిరు సద్దాం హుస్సేన్. మళ్ళీ మీ ఎమ్మెల్యే దిగిపోయినాక కూడా చైర్మన్ కాంగ్రెస్ లో పోయినాక ఎవరి మొన్నటి దాకున్న చైర్మన్ ఎవరు? మళ్ళీ తెచ్చుకున్నాడు పాత ఆయనని. ఎందుకంటే ఆయనకి హిసాబ్ కితాబ్ బాగా తెలుసు. అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇవ్వాలంటే దాకా కాగజ్నగర్ కి చైర్మన్ ఎవరు ఒకసారి ఆలోచించు. కాగజ్నగర్ ఎట్లా అభివృద్ధి అవుతుందో ఒకసారి ఆలోచించు. విధానమే సరిగా ఉండదు. అట్లాంటప్పుడు ఎట్లా మనం డెవలప్ అవుతాం అనేది ఒకసారి ఆలోచించు. కాగజ్నగర్ చైర్మన్ మారాలా వద్దా?